శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కర్మ ప్రాధాన్య నిరూపణ. శ్రీ నారాయణుడు నారదునితో ఇట్లు పలికెను. అశ్వపతి మహారాజు సావిత్రీదేవిని స్తుతించి శాస్త్రోక్త విధానాన ఆమెను పూజించి 1000 సూర్యుల కాంతి గల దేవిని దర్శించుకొనెను. వేదమాతగు ఆ సావిత్రీదేవి ప్రసన్నవదనం కలదై తల్లి తన పుత్రుని ప్రేమతో చూచుకొనున్నట్లు ప్రేమతో చిరునవ్వుగల ముఖంతో చూసి ఇట్లు పలికెను. ఓ మహారాజా, నీ కోరిక, నీ భార్య కోరిక నాకు తెలియను. మహాసాధ్వేగు నీ భార్య కన్య కావాలని కోరుతున్నది. నీవు మాత్రం పుత్ర సంతానం కావాలని కోరుతున్నావు. అందువల్ల నీకు తొలుత కుమార్తె పుట్టెను, అటు పిమ్మట పుత్ర సంతానం కలుగును అని చెప్పి సావిత్రీదేవి వరమిచ్చి బ్రహ్మలోకానికి పోయెను. అశ్వపతి కూడా సంతోషంతో ఇల్లు చేరుకొనెను. కొంతకాలానికి ఆ మహారాజుకు కూతురు పుట్టెను. సావిత్రీదేవి అనుగ్రహాన లక్ష్మీదేవి అంశగల కన్యక ఆ మహారాజుకు కలిగెను. ఆ మహారాజు ఆ కన్యకు తన ఇష్టదైవమగు సావిత్రీదేవి పేరునే పెట్టుకొనెను. ఆ సావిత్రి శుక్లపక్షమందలి చంద్రకలవలే దినదిన ప్రవర్ధమానమగుచూ పెరిగెను. రూపయవ్వన సంపద గల ఆ సావిత్రి జుమత్సేన మహారాజు పుత్రుడైన సత్యవంతుడు తనకు భర్తగా కావాలని కోరుకొనెను. అందువల్ల అశ్వపతి మహారాజు సుగుణ సంపద గల సత్యవంతునికి రత్నాలంకార శోభితగు తన కుమార్తెనిచ్చి వివాహం చేసెను. అప్పుడు సత్యవంతుడు సంతోషంగా ఆమెను తీసుకుని తన ఇంటికి వెళ్ళెను. సావిత్రి సత్యవంతుల వివాహం జరిగి సంవత్సరం ఒకనాడు సత్యవంతుడు తండ్రి ఆజ్ఞ అనుసరించి పండ్లు సమిధలు తెస్తానని అడవికి పోయెను. సావిత్రి కూడా భర్త వెంట అడవికి వెళ్ళింది. ఆ అడవిలో సత్యవంతుడు చెట్టెక్కి కట్టెలు కొట్టుచుండగా దురదృష్టవశాన చెట్టుపై నుండి కింద పడి ప్రాణాలు వదిలిపెట్టెను. యమధర్మరాజు బొటనవేలంత ఉన్న సత్యవంతుని జీవపురుషుణ్ణి తీసుకొని వెళ్ళుచుండగా సావిత్రి యమధర్మరాజు వెంటనే పోసాగింది. సత్పురుషుల్లో శ్రేష్ఠుడైన యమధర్మరాజు తన వెంట వస్తున్న సావిత్రిని చూసి మధురంగా ఇట్లు పలికెను. ఓ సావిత్రి, మానవ దేహమును ధరించి ఎక్కడికి వస్తున్నావో? నీవు నీ భర్త వెంట రాదలిస్తే ఈ పార్థివ దేహం వదిలిపెట్టము. ఈ పాంచభౌతిక శరీరాన్ని ధరించి అశాశ్వతుడైన మానవుడు శాశ్వతమైన యమలోకానికి పోలేడు. నీ భర్త ఈ భారత భూమిలో ఉండదగు కాలం సంపూర్ణమైనందున అతడు చేసుకున్న కర్మఫలాన్ని అనుభవించడం కొరకు నా లోకముకు వస్తున్నాడు. ఈ జీవులని తాము చేసుకున్న కర్మ వల్లనే పుడుతున్నాయి, గెడుతున్నాయి. సుఖం, దుఃఖం, భయం, శోకం అనేవి అన్నీ కూడా జీవులు చేసుకుంటున్న కర్మల వల్ల ఏర్పడుతున్నాయి. కర్మ వల్లనే జీవుడు ఇంద్రుడగుచున్నాడు, బ్రహ్మపుత్రుడగుచున్నాడు, శ్రీహరికి దాసుడగుచున్నాడు, అనేక జన్మరహితుడగుచున్నాడు. ఈ కర్మ వల్లనే సర్వసిద్ధులు, అమరత్వం, ముక్తి, బ్రాహ్మణత్వం లభిస్తున్నాయి. ఈ కర్మ వల్లనే జీవుడు దేవతగా, మనువుగా, రాజేంద్రుడుగా, మునీంద్రుడుగా, తపస్విగా, క్షత్రియుడుగా, వైశ్యుడుగా, శూద్రుడుగా, అంత్యజుడుగా, మ్లేచ్ఛుడుగా పుడుతున్నాడు. ఈ కర్మ వల్లనే జీవుడు స్థావరంగా, జంగమంగా, గుట్టగా, చెట్టుగా, పశువుగా, పక్షిగా, క్షుద్ర జంతువుగా, క్రిమికీటకంగా, సర్పంగా, గంధర్వుడుగా, రాక్షసుడుగా, కిన్నరుడుగా, యక్షుడుగా, ప్రేతగా, భేతాళుడుగా, భూత పిశాచ ఢాకినీలుగా, దైత్యుడుగా, దానవుడుగా, అసురుడుగా జన్మిస్తున్నాడు. అట్లే పుణ్యవంతుడగుచున్నాడు, మహాపాపాత్ముడగుచున్నాడు. సుందరుడుగా, మహారోగిగా, గుడ్డివాడుగా, ఒకే కన్ను కలవాడుగా, దుష్టుడుగా ఏర్పడుతున్నాడు. అట్లే కర్మ వల్లనే జీవులు స్వర్గాన్ని, నరకాన్ని పొందుతున్నారు. ఇంద్రలోకం, శివలోకం, సత్యలోకం మొదలగు లోకాలకు పోవచున్నారు. ఆ కర్మ వల్లనే చిరంజీవిగా, అల్పాయుష్కుడుగా ఆగుచున్నారు. ఓ సుందరి, కర్మ ఫలితాలు ఈ విధంగానే ఉంటాయి. అందువల్ల నీ భర్త కూడా తాను చేసుకున్న కర్మను అనుసరించి మృతి చెందినాడు. కావున నీవు విచారించక వెనుతిరిగి పొమ్ము. సావిత్రి యముని ప్రశ్నించుట. శ్రీ నారాయణుడు ఇట్లు పలికెను. యముని మాటలు విని పతివ్రతయగు సావిత్రి యమధర్మరాజును అధికమైన భక్తి చేసి స్తుతించి ఇట్లనెను. యమధర్మరాజా, కర్మ అనేది ఎట్లుండును? శుభాశుభ కర్మలు ఏ విధంగా ఉండును? సాధు పురుషులు ఏ విధంగా కర్మను నిర్మూలిస్తున్నారు? కర్మలకు బీజరూపం ఏది? కర్మ ఫలితాన్ని ఇచ్చేవాడెవడు? కర్మ ఫలితం అనుభవించేవాడెవ్వడు? నిర్లిప్తుడుగా ఎవరు ఉందరు? దేహము, దేహి, కర్మ చేయువాడు ఎవరు? విజ్ఞానం, మనస్సు, బుద్ధి, ప్రాణములు, ఇంద్రియాలు, దేవతలు, భోక్త, భోజయిత, భోగం, నిష్కృతి అనగా ఏ విధాలుగా ఉండను? జీవుడు, పరమాత్మ ఎట్లుందరు? ఈ విషయాలు అన్నీ నాకు వివరించి తెలుపమని సావిత్రి అడిగాను. సావిత్రి మాటలు విన్న యమధర్మరాజు ఇట్లు పలికెను. వేదములందు విధించబడ్డ కర్మ మంగళప్రదమైనది. అట్లే వేద విరుద్ధమైన కర్మ అమంగళకరం. సజ్జనులు సంకల్పరహితం, కారణం లేక చేయు విష్ణు సేవను కోరుకొందరు. అట్టి శ్రీహరి సేవా కర్మ ఫలితములను
సంపూర్ణంగా నిర్మూలించును. అందువల్ల శ్రీహరి భక్తి కలుగును. హరిభక్తుడైన మానవుడే ముక్తుడు. అతనికి పుట్టుక, చావు, ముసలితనం, రోగముల వల్ల కలుగు దుఃఖములు మొదలైనవి కలగవు. వేదాలలో ముక్తి 2 విధాలుగా చెప్పబడింది. ఒకటి నిర్వాణ మార్గం చూపించగా, రెండవది శ్రీహరి భక్తిని కలిగించును. వైష్ణవులు శ్రీహరి భక్తి స్వరూపమైన ముక్తిని మాత్రమే కోరుతారు. ఇతర సజ్జనులు నిర్వాణ రూపమైన ముక్తిని అభిలషిస్తారు. కర్మలకన్నింటికీ మూలభూతుడు, కర్మస్వరూపి, కర్మ ఫలితాలను ఇచ్చేవాడు, ప్రకృతి కంటే భిన్నుడైన వాడు శ్రీకృష్ణుడు. అతడే కర్మకారకుడు. కర్మ ఫలితాన్ని జీవుడు అనుభవిస్తున్నాడు. ఆత్మ నిర్లిప్తమైనది. దాని ప్రతిబింబమే దేహి లేక జీవుడు. శరీరం భూమి, నీరు, ఉప్పు, గాలి, ఆకాశం అను పంచభూతాలచే నిండింది. ఇది అశాశ్వతం. శ్రీహరి లోకాలను సృష్టించదలిచినప్పుడు ఈ పంచభూతాలు సృష్టికి కారణమయ్యాయి. దేహిరూపి అగు జీవుడు కర్త మరియు కర్మఫలాలు అనుభవిస్తున్నాడు. ఆ ఆత్మయే భోజయిత. సుఖదుఖ స్వరూపమైన విభవానికి మారుపేరే భోగం. నిష్కృతి అనగా ముక్తి. మంచి చెడుల యొక్క విచక్షణకు కారణమైన జ్ఞానం అనేక ప్రకారాలుగా ఉన్నది. ఘటము, పటము ఇత్యాది విషయాల యొక్క జ్ఞానమే జ్ఞానభేదంగా పేర్కొనబడుచున్నది. వివేకమును కలిగించే బుద్ధియే జ్ఞాన సందీపిని అని వేదాల్లో పేర్కొనబడ్డది. జీవుల శరీరములలో ఉండు ప్రాణములు ప్రాణాపాన వ్యానోదాన సమానం అనగా అను పేర్లు గల వాయువులే. ఇవి బలరూపమైనవి. జీవులు చేయు కర్మలను ప్రేరేపించినది, నివారించలేనిది, ఇంద్రియాలలో శ్రేష్టమైనది మనస్సు. ఇది ఇదమిత్తంగా నిరసించుటకు వీలు కానిది, కంటికి కనిపించదు. అట్లే కండ్లు, చెవులు, ముక్కు, త్వగింద్రియం, నాలుక మొదలగు జ్ఞాన కర్మేంద్రియాలు కలవు. ఇవి జీవులకు అవయవ రూపంగా ఉండి సమస్త కర్మలు చేయుటకు ప్రేరణ ఇస్తున్నవి. ఇవి జీవునికి స్నేహితుని వలె సుఖమిచ్చును, శత్రువు వలె దుఃఖమును కూడా కలిగించును. సూర్యుడు, వాయువు, పృథివీ, సరస్వతి మొదలగు వారు దేవతలు. ప్రాణములను దేహమును కలిగిన వాడే దేహి లేక జీవుడు. పరమాత్మ, పరబ్రహ్మ, నిర్గుణుడు, ప్రకృతి కంటే భిన్నమైన వాడు, సృష్టికర్తలను సృష్టించేవాడు శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే. ఓ సావిత్రి, నీవు అడిగిన సందేహాలన్నింటికీ సమాధానం శాస్త్రబద్ధంగా తెలిపాను. అందువల్ల నీవు సుఖంగా నీ ఇంటికి తరలిపోమ్మని యమధర్మరాజు పలికెను. యముని మాటలకు సావిత్రి ఇట్లు పలికెను. ఓ యమధర్మరాజా, నా భర్తను వదిలి జ్ఞానసాగరుడవైన నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పోదునో? అందువల్ల నేను అడిగిన ప్రశ్నలకు అన్నింటికీ సరైన సమాధానాలు మీరు చెప్పాలి. ఏ కర్మలు చేసి జీవుడు ఏ జన్మలెత్తునో? ఓ తండ్రి, ఎట్టి కర్మ చేసిన స్వర్గం లేక నరకమున జీవుడు పొందును. ఎట్టి కర్మలు చేసిన ముక్తి లేక శ్రీహరి పదపంకజాలపై భక్తి కలుగును. ఎట్టి కర్మలు ఆచరించిన జీవి రోగిగానో ఆరోగ్యవంతుడుగానో జీవిస్తున్నాడు. ఏ కర్మల వల్ల జీవి దీర్ఘజీవిగానో అల్పాయుష్కుడుగానో దుఃఖవంతుడుగానో సుఖవంతుడుగానో చెవిటి, గుడ్డి మొదలగు అవయవహీనుడుగానో మిక్కిలి పిసినారిగానో హంతకుడుగానో అగుచున్నాడు. అట్లే ఏ కర్మల వల్ల మానవుడు సాలోక్యాది చతుర్విధ ముక్తులను, స్వర్గలోక భోగములను, జరావ్యాధి రహితమైన వైకుంఠాన్ని పొందుచున్నాడు. నరకములు ఎన్ని విధాలు, వాటి పేర్లేమి, ఎవరు ఎట్టి నరకం పొందుతారు, అచ్చట ఎంతకాలం ఉంటారు, ఎట్టి పాపకర్మ వల్ల ఎట్టి వ్యాధులు పుడుతున్నాయి మొదలగు విషయాలన్నింటినీ నాకు వివరించి చెప్పుడు. ఓం శాంతి శాంతి శాంతి.